తెలంగాణ ఉద్యమకారులు పెళ్ళూరు విజయకుమార్ గారితో ఉన్నాం. ఏంటి చెప్పండి, ఏంటి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు, ఇక యాజిటేషన్ చేస్తున్నారు, ఏంటి మీ ఉద్యమకారుల డిమాండ్స్? మలిదశ తొలిదశ ఉద్యమకారులు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కూడా ఉద్యమాలు చేశారు. అణగారిన వర్గాలే, అలాగే బహుజనులు, దళిత బహుజనులే ఎక్కువ శాతం ఈ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. తీరా గవర్నమెంట్ వచ్చే సమయానికి ఈ ఉద్యమకారుల ఆశయాలతోనే, ఈ ఉద్యమకారులు ఇచ్చిన ఆకాంక్షలతోనే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది. టీఆర్ఎస్ గవర్నమెంట్గా నామకరణం చేసుకొని ఇప్పటి వరకు మనం ఉద్యమం చేసాము, మీరు అందరూ ఇక నుంచి ఉద్యమకారులే, మేము రాజకీయ నాయకులు అవుతామని చెప్పేసి తేల్చి చెప్పి కేసీఆర్ అందరాలు ఎక్కాడు, అధికారంలోకి వచ్చాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపించుకుంటూ 10 సంవత్సరాలు ఉద్యమకారుల్ని అందరినీ విస్మరించి అతనికి కావలసిన వారి వరకు అన్ని కార్యక్రమాలని నిర్వహించుకొని చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి లబ్ధి చేరింది అతని వర్గానికి, అతని కులంకి, అతనికి సంబంధించిన బంధుమిత్రులకి అందరికీ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఉద్యమకారులకు అన్యాయం చేశారు. ఆ ఆక్రోశంతోనే ఉద్యమకారులందరూ కూడా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటు సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో 6 హామీల పథకం అమలు. ఓకే, 6 వారంటీలు గ్యారంటీలు. ఓకే, అసలు మీరు ఉద్యమకారులు ఎందుకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏంది పోరాటాలు చేస్తున్నారు, ఏంటి? దాని కొరకే 6 గ్యారంటీలు 5 హామీల్ని అమలుపరచడం జరిగింది. 6వ హామీని ఇంతవరకు దాన్ని విస్మరించారు. ఏంటి 6వ హామీ ఏంటండి? ఈ 6 నెలలు పూర్తిగా అయిన తర్వాత కూడా 100 రోజులు పూర్తయింది. 100 రోజులు పూర్తి చేస్తున్న వాటిల్లో 5 చేశారు. 6వ హామీ ఏమిటంటే ఉద్యమకారులకి, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలము, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు, వారికి పెన్షన్ పథకం, అలాగే హెల్త్ కార్డు, ప్రయాణ కార్డులు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో, కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టిన మేనిఫెస్టోని విస్మరించారు. కాబట్టి 100 రోజులు పూర్తయింది. ఈ పూర్తయిన దాన్ని మనం ఏదైతే అమలుపరచట్లేదో దాన్ని మళ్ళా ఒకసారి మా ఉన్న ఆవేదనని తెలియజేయడం కోసం ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర నుంచి బయలుదేరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి ఈ విషయము వారి చెవిదాకపోతుందనే ఆకాంక్షతో ఇవ్వడం జరిగింది. దీన్ని అమలుపరిస్తే మా అందరి ఆకాంక్షలు తీరుతాయి, మేము అనుకున్న కోరికలు తీరుతాయి. కాబట్టి వాటిని అమలుపరచాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులకి కలిపి ముఖ్యమంత్రి గారికి ఈ విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రాన్ని అమలుపరిచి ఈ వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రకటించాలని చెప్పి కోరుతున్నాము. ఇది కోరకపోతే భవిష్యత్తు కార్యాచరణ మళ్ళా ఈ 100 రోజులతో 200 రోజులు పూర్తయిన తర్వాత 300 రోజుల నుంచి మళ్ళీ ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.